హరహర మహాదేవ్. ఆదిలాబాద్ లో ఎండ్ అయినాం అటు వారణాసికి అయితే ప్రయాణం అయితే మళ్ళీ చేసాము. మహారాష్ట్ర బార్డర్ కి అయితే చేరుకున్నాము. అండ్ నైట్ అంతా మహారాష్ట్రలోనే మేము డ్రైవింగ్ అయితే చేశారు మా వాళ్ళు. అయితే మస్తు అనిపించింది. ఒక పెట్రోల్ బంక్ అయితే స్టే చేసాము జస్ట్ 1 అవర్. దీంట్లోనే ముఖం కడిగేసుకున్నాము. చూడు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండో. సో ఇక్కడనే ముఖం కడుక్కొని ఈడ ఒక యాపిల్ అయితే తింటుండు మా బన్నిగాడైతే. వీడే మెయిన్ ఈ లీడర్ ఈ గ్యాంగ్ లో. ఈ గ్యాప్ లోనే మేము మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి వచ్చాము. అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది ఏమో అనుకున్నాం, కానీ పూరి అయితే దొరికింది. ఆ పూరి తిన్న కర్రీ మొత్తం మ్యాగీ మసాలా ఉన్నట్టే ఉంది. అయినా కూడా ఏదో అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. తిండి దొరికితే చాలనుకున్నారు మా వాళ్ళంతా, వేస్తూనే ఉన్నారు లోపల. మా బ్రో అయితే చూడు ఎట్లా తింటుళ్ళు. ఒక్కరికి పల్లానికి 3-4 అయితే ఎవడ తింటుళ్ళు. ఇక్కడ పచ్చడి ఉంది అండ్ ఇక్కడ కుక్క చూస్తుందని పక్కల ప్లేట్లు ఉన్న పకోడీలు మొత్తం వేసాము. ఇది కరకరా అని తినుకుంటే ఎంజాయ్మెంట్ చేసింది. తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు అని మనకు అన్నది. తర్వాత మన యోగినాథ్ ఉత్తరప్రదేశ్ కి అయితే మేము ఎంటర్ అయ్యాము. ఎంట్రింగ్ లోనే మంచి లొకేషన్ అయితే మాకు కనబడ్డది. మస్తు అనిపించింది. నేను ఏమనుకున్నానంటే కిందికి కాదు మీదనే వారణాసి ఉంది అనుకున్నాను. ఈ గుట్ట కిందికి అయితే దిగాను. మొత్తానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ నిలబడడానికి అయితే ఏం లేదు, మనం కార్ లోనే డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి మేము ఎక్కడ స్టే చేయలేదు. మొత్తానికి అయితే ఉత్తరప్రదేశ్ కి అయితే ఎంటర్ అయ్యాము. వారణాసి ఎంటర్ కూడా అయ్యాము. దాదాపు మాకు 22 అవర్స్ పట్టింది. కాకపోతే మధ్యలో ఒకసారి కార్ ట్రబుల్ అయితే ఇచ్చింది. మొత్తం 1300 కిలోమీటర్లు. ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్ బాగుండదని మేమే అన్ని తెచ్చుకున్నాము. ఈ రోజు అయితే టమాటా రైస్ చేసాము. కాకపోతే బిస్కెట్ అయిపోయింది. మావాడు బియ్యం ఎక్కువ వేసిండు, ఒకసారి నీళ్ళు ఎక్కువ పోసిండు. అంతగానం అయితే ఏం లేదు, కానీ బయట తినడం కంటే ఇది తినడం నయం అని బాగానే చేసాం. మావాళ్ళు గ్రూప్ మీటింగ్ పెట్టిళ్ళు, అసలు ఏం చేద్దాం ఈ నైట్, తాగుదామా తిందామా పందామా అని. దీంట్లో మావాడైతే ఎగ్జైట్మెంట్ ఉంది. మొత్తానికి అయితే ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇలా టమాటా రైస్ తో ఇంటికా నుండి పచ్చళ్ళు పొళ్ళు అయితే తెచ్చుకున్నాము అండ్ గీ కూడా తెచ్చుకున్నాము. దీంట్లో కడుపు నిండా తిని మావాళ్ళు పడుకున్నారు. సో రేపటి వీడియోలో మీకు వారణాసి గంగా హారతి ఇంకా దర్శనాలన్నీ మీకైతే చూపిస్తాను. ప్లీజ్ మన ఛానల్ ని జర సబ్స్క్రైబ్ అయితే చేయండి.